హాయ్ అండి. డిన్నర్లోకి నేను ఒక ఐటమ్ చేద్దామని ఫిక్స్ అయితే మా శ్రీవారు వచ్చి అలా కాదు ఇలా చెయ్యు అని చెప్పారు. నేనైతే రోటీ విత్ ఆలు కుర్మా చేద్దాం అనుకున్నా. ఎప్పుడు రోటీయే కదా చేసేది, ఈసారి పూరీ చెయ్యు ఆలు కుర్మాలోకి చాలా బాగుంటుంది అన్నారు. నైట్ కదా ఆయిలీ ఫుడ్ హెవీ అవుతుంది, దట్టు నేను రోటీకి తగ్గట్లే పిండి తడుపుకున్నాను. అయినా సరే అడిగాక తప్పదు కదా, ఇంకా అదే చేస్తున్నా. ఆలు కుర్మా కోసం ఫస్ట్ అయితే పొటాటోస్ ని క్యూబ్స్ లా కట్ చేసి ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, దోసపప్పు, ఎండు కొబ్బరి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే పాన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్, టమాటో ప్యూరీ వేసి కుక్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం మ్యాండేటరీ. తర్వాత పొటాటోస్ కూడా వేసి కాసేపు కుక్ చేసుకోవాలి. ఈ గ్యాప్ లో పూరీ చేసేసుకుందాము. ఇందాక రోటీ కోసమే పిండి తడిపాను అని చెప్పాను కదా, పూరీ కోసం అయితే పిండిలో కాస్తంత సూజీ కలుపుకుంటాను. అప్పుడు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇంకా వాటర్ కూడా తక్కువగా వేసి పిండి గట్టిగా కలుపుకోవాలి. పర్లేదు, ఇలా చేసినా బానే వచ్చాయి. కర్రీ కూడా ఆల్మోస్ట్ డన్. నేను ఇందులో కాస్తంత వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ధనియా జీరా పౌడర్, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, కసూరి మేథి, కరివేపాకు, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా చేస్తే ఆలు కుర్మా చాలా బాగుంటుంది. పూరీలోకే కాదు, వెజ్ బిర్యానీ, రైస్, రోటీ దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. మా శ్రీవారికి అయితే చాలా బాగా నచ్చేసింది. ఇంతకీ మీరు నైట్ రోటీ తింటారా, రైస్ తింటారా, కామెంట్ లో చెప్పండి. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.